హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు వింగ్స్ అన్ని వింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2-3 లాలీపాప్స్ ఉన్నాయి. సో వీటితోనే 65 చేద్దాము. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునేటట్టు చేద్దాం. ఓకేనా? రెడీయా? చలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. చికెన్ వింగ్స్, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రైకి సరిపడా ఆయిల్. చలో, ఈ చికెన్ 65లు, మంచూరియాలు వీటిలో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, అన్నీ కలపడం, ఫ్రై చేయటం. అయిపోయింది. కేల్ కథం. మనం సుకూన్సే తినటం. దట్స్ ఆల్. సో కలిపేద్దామా మరి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఈ కోటింగ్ అంతటికి కావాలి, దీనికి కూడా కావాలి కాబట్టి ఉప్పు ఒక 3/4 టీ స్పూన్ ఫస్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్, టోటల్గా 1 టీ స్పూన్ పడుతుంది. చికెన్ 1/2 kg. ఈ అన్ని వింగ్స్ లాంటివి ఉన్నాయి. ఒక 2-3 లాలీపాప్స్ ఉన్నాయి. ధనియాల పొడి ఒక 1 టీ స్పూను, గరం మసాలా ఒక 1 టీ స్పూన్. గరం మసాలాలో కూడా ధనియాల పొడి కొంచెం ఉంది, టోటల్ ప్యూర్ గరం మసాలా కాదు. అండ్ పచ్చిమిర్చి తురుము పేస్ట్ లాంటిది ఒక 7-8 పచ్చిమిరపకాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూను ఫుల్గా. మిరియాల పొడి ఒక 1 టీ స్పూను. కారం 1.5 టీ స్పూను. పెరుగు ఒక చిన్న కప్పుతో పెరుగు. ఒక ఎగ్, కోడిగుడ్డు ఒకటి. ఒక 2 టీ స్పూన్స్ ఏమో కార్న్ఫ్లోర్ అండి. ఒక 2 టీ స్పూన్స్ ఏమో బియ్యపిండి. దీన్ని మొత్తం నడుము బిగించి కలుపుడే. ఉప్పు కొంచెం తక్కువ, 3/4 టీ స్పూన్ వేసాము. ఇంకొక పావు కూడా వేసేస్తున్నా. టోటల్ 1 టీ స్పూన్ ఉప్పు అని. ఎందుకంటే దీన్ని ఉప్పు నాకి చూడలేము, పచ్చి కోడిగుడ్డ చూడొచ్చు ఏమో. వెనకాల స్టవ్ మీద నూనె కాగుతుంది, వేసి వేయించటమే. దీన్ని ఇట్లా మ్యారినేట్ చేయొచ్చండి. అవకాశం ఉంటే కనుక ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. చికెన్ చల్లగానే ఉంది, సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ 10 మినిట్స్ నూనె కాగినంతసేపు చాలు. లాలీపాప్స్తో ఉన్న, చికెన్ వింగ్స్తో ఉన్న 65 చేయటం ఇంత ఈజీ. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా, తగ్గేదేలే అనుకుండా వస్తుంది. ఇప్పుడు హోటల్స్లో చేసే పని ఏంటంటేనండి, కలర్స్ వేస్తారు. ఎర్రగా ఎక్కడ కనిపించినా అసలు తినకండి, వేస్ట్. ఇవాళ రేపు ఊరికే ఉత్త పుణ్యానికి పిలవకుండానే వస్తున్నాయి క్యాన్సర్లు. మీరు అట్లాంటివి తిన్నారంటే పిలిచి క్యాన్సర్నే దా అన్నట్టు. రంగులు అస్సలు తినకండి. ఆల్మోస్ట్ కాగిపోయిందండి. ఇదిగోండి, ముందు కొంచెం దొడ్డు వేసేస్తున్నా లాలీపాప్స్ లాంటివి, సో దట్ బాగా వేగుతాయని. మనకి 4 లాలీపాప్లు వచ్చినాయి. నాకు లాలీపాప్స్ కన్నా కూడా వింగ్స్ అంటే ఇష్టం. 5 లాలీపాప్లు వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 వింగ్స్ వచ్చినాయి. వేసేటప్పుడు అండి ఇట్లా కోటింగ్, ఇట్లా మనం దీనికి కోటింగ్ వేసుకుంటాయండి. ఇది కూడా అలాగే ఉంది. వాహవా వాహవా. అసలు ఇప్పుడు నాకు ఈ 65 చేసే మూడే లేకుండానండి. మా స్వాతి బలవంతం చేసి చేపిస్తుంది. చేసినందుకే ఐఎమ్ హ్యాపీ. పర్ఫెక్ట్గా కుదిరితే అంతకంటే ఏం కావాలి చెప్పండి. వింగ్స్ అన్నీ ఇప్పుడు వేసేస్తున్నాను. మంచిగా కోటింగ్ ఇట్లా రాసుకుంటూ వేస్తున్నాను. బస్ అండి, అయిపోయింది. ఇది కూడా దీనికి రాసేసి ఉన్నట్టయితే బాగుండదు. మనము చూసారా, గ్రేవీ కొంచెం మిగిలింది కదా అని దీనికి పుయ్యకూడదు. ఫస్ట్ లాలీపాప్స్ వేసేటప్పుడే మనం ఇట్లా మంచిగా ఇట్లా పుష్టిగా తీసుకుంటే ఇట్లాంటి అనర్థాలు జరగవు. ఒకవేళ అట్లా ఎప్పుడన్నా ఏమైనా మిగిలింది అనుకోండి, ఆలుగడ్డలు స్లైసెస్లా కట్ చేసేసి దీంతో కలిపేసి అవి వేసేసేయండి. 2 పనులు అయిపోతాయి. నేను చిన్నప్పుడు అట్లాంటి పనులే చేసేదాన్ని. వెజ్ పకోడీ కూడా అయిపోతుంది. ఐ మీన్ నాన్ వెజే కానీ సమ్వాట్. సో లాస్ట్కి ఇంకా 3-4 వెయిట్ చేస్తున్నాయి మనకి. కరివేపాకు, జీడిపప్పు, లాట్స్ ఆఫ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ఇవి తీసేసే ముందు ఇవన్నీ వేసి దాంతోపాటు కలిపి తీసేస్తే మనకి అప్పుడు ఆ మెహఫిల్ అలా కనిపిస్తుంది అనమాట. చూపిస్తాను నేను మీకు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఇదిగోండి, లాస్ట్లో దించేసే ముందు కరివేపాకు మరింత వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మరిన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు దీంతో సహా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిమిర్చి వేగాలి కొంచెం. ఇదిగోండి, జీడిపప్పు మరిన్ని అవి కూడా వేసేస్తున్నాను. టడా, ఇదిగోండి, మీరు అనుకున్నట్టు ఇటు సైడ్ లాలీపాప్స్, ఇటు సైడ్ చికెన్ వింగ్స్ పెట్టాను. మనం ఫ్రై చేసినవి అన్నీ పైనంగా వేస్తే ఇది టెక్స్చర్. నేను ఈ చిన్న పీస్ తింటాను. చికెన్ పైన చిన్న ముక్క లేయరు, దాంతోపాటు కోటింగ్ వచ్చింది. చాలా బాగుంటుందండి ఇది. ఇట్లా పెట్టుకొని
లోపల చూసారు ఎంత మంచిగా ఉడికిపోయిందో. చలో చేసేస్తారుగా, చేసినాక ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.